కర్కాటక రాశి చూద్దాం సార్. కర్కాటక రాశి వచ్చేసి వీళ్ళకు గురువు 2 నెలల వరకు కూడాను బాగా యోగకారకత్వకంగా ఉంటారనమాట. హ్మ్. కానీ రాహుకేతువుల బలమైతే వీళ్ళకు లేదు. ఓహ్! వీటి వలన ఏమవుతుంది అంటే మానసిక చాంచల్యం, మానసికంగా కూడా వీళ్ళు కొంచెం మెత్తనవ్వడము, మెంటల్ టెన్షన్‌కి గురి అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. కానీ జూపిటర్ వలన వీళ్ళు ఇయర్ ఎండింగ్‌లో మటుకు తమ సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే. కర్కాటక రాశి వాళ్ళు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు గాని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చంద్ర ఆధారిత రాశులు సార్ ఇవి. కర్కాటకం అనేది చంద్రుడు ఉచ్చస్థితి అంటే సారీ స్వక్షేత్రం. వృశ్చికం అనేది చంద్రుడు నీచస్థానం. కానీ వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు మూన్ పరంగా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి ఎప్పటికి కూడాను. హ్మ్. వీళ్ళకి ఎట్లా అంటే ఒక్కొక్కసారి విచి విచి విపరీతమైన ఇదేమంటారు పాజిటివిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి అస్సలు ఉండదన్నమాట. ఓకే. అదే కర్కాటక రాశి అంటే. ఒక్కొక్కసారి భయంకరంగా చూపిస్తారు. ఒక్కొక్కసారి అస్సలు చూపియరు. ఒక్కొక్కసారి మేమే పెద్ద తోపులమంటారు. ఒక్కొక్కసారి డల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకి ఎట్లా అంటే ఆ చంద్రుని యొక్క ప్రభావం వలన వీళ్ళకి మూమెంట్ ఉంటుంది. అచ్చచ్చ! ఇప్పుడు కృష్ణపక్షం, శుక్లపక్షం అవును. ప్రభావం కరెక్ట్. లాగా వీళ్ళు కరెక్ట్. అలా ఇలా ఆ హ్మ్. స్వింగ్‌లోనే ఉంటారు. ఈ కర్కాటకము, వృశ్చికము. అచ్చా! కాబట్టి వీళ్ళిద్దరూ చాలా వాళ్ళని వాళ్ళు సొంతంగా మౌల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళు ముత్యాన్ని ధరించాలి. ఓకే. ముత్యాన్ని కంపల్సరీ ధరించాలి. సోమవారం రోజు పక్కాగా శివునికి పాలతో అభిషేకం చేయాలి. తర్వాత తెల్లని వస్త్రాలు వేసుకోవాలి. ఇక వీళ్ళకు సంబంధించిన దేవత ఎవరైనా ఉన్నారా అంటే కర్కాటక రాశి వాళ్ళకు మనకు ముఖ్యంగా మత్స్యవారాహి దేవత అని ఉన్నారు. వారాహి దేవతలోనే ఆ! మత్స్యవారాహి. అమ్మో! దాంట్లో కూడా ఇన్ని వేరియేషన్స్ అవును సార్, ఉన్నాయా? రకరకాలు ఉంటారు. అమ్మా! సో తంత్రంలో మత్స్యవారాహి హ్మ్. అని ఉంటారు. అమ్మవారు చేపని చేతిలో పట్టుకొని ఉంటారు. అచ్చా! వారాహినే చేపని చేతిలో ఓకే. పట్టుకొని ఓకే. ఉంటారు. మత్స్యవారాహి అంటారు. బట్ ఈమె సాధన అనేది చాలా కష్టం. బట్ చిన్న మంత్ర జపం డైలీ ఒకవేళ మీరు చేసుకోకపోయినా మత్స్యవారాహి దేవతను అనుకోవడం ద్వారా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఓకే. తర్వాత వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ధరించవలసిన కలర్ గోల్డెన్ యెల్లో కలర్ అచ్చా! ధరించవచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓకే. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి సిట్రిక్ బేస్డ్ ఫుడ్స్ అండ్ వెనిగర్ లాంటివి. కొంతమంది యాపిల్ సైడర్ వెనిగర్ ఇట్లాంటివి అదే పనిగా అవునవునవును. తాగుతూ ఉంటారు. అవును. సో ఈ వెనిగర్స్ అనేవి వీళ్ళు అవాయిడ్ చేయవలసి అచ్చా! ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి వాళ్ళు సార్. సింహరాశి వాళ్ళు ఈసారి వీళ్ళది కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్టుంది. అచ్చా! సింహరాశి వాళ్ళకు వచ్చేసి ముఖ్యంగా కాలసర్పదోష పీడితులుగా ఉంటారన్నమాట. ఓకే. ఈ రాశి ప్రభావం వాళ్ళకి కేతువు, తర్వాత సప్తమంలో రాహు ఉండడం వలన కాలసర్పదోషం అనే పీడతో పాటు మానసిక చంచలత్వము ఇవన్నీ కూడా ఉంటాయి. మనసు పరిపరి విధాల ఆలోచనలకు లోనవుతూ ఉంటుంది రాహు ప్రభావం వలన. కానీ వీళ్ళకేంటంటే ప్రభుత్వ ఉద్యోగ సంస్థలు ఈ రంగంలో ఉన్న వాళ్ళు మటుకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీళ్ళకు స్థానచలనం ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, బిజినెస్ పీపుల్కి కూడా బాగుంటుంది. అండ్ వీళ్ళు కూడా ఫారిన్కి సంబంధించినది 100% సింహరాశి వాళ్ళు గెట్ ఆన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. అండ్ వీసాలు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా 100% జరిగిపోయే అవకాశం ఉంటుంది. సూపర్. అండ్ వీళ్ళకి వచ్చేసి ఒకవేళ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు కానీ లేదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ సింహరాశి వాళ్ళకి ఈసారి భయంకరమైన హిట్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. తర్వాత సింహరాశిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సార్ తండ్రి కొడుకుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి. ఓహ్! మనకేంటంటే సార్ ఈ కుటుంబ కలహాలు కూడా ఈ సింహరాశి వాళ్ళని బాగా పీడిస్తున్నాయి. ఓకే. కాబట్టి వీటి కొంచెం శాంతి పరిహారాలు చేసుకోవాలి. ఇక అదృష్టము అనేది కూడా బాగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి. పనులు కూడా చాలా ఫాస్ట్‌గా అవుతాయి. ప్రేమ విషయాల్లో ఉన్న వాళ్ళకు కూడా శీఘ్రంగా ప్రేమ వివాహం ఫలించే అవకాశము ఈ సింహరాశి వాళ్ళకు కనపడిస్తోంది. ఓకే. ఇక నెక్స్ట్ ఈ సింహరాశి వాళ్ళకు సంబంధించిన దేవత ఎవరైనా ఉన్నారయ్యా అంటే దశమహావిద్యల్లో బగలాముఖి దేవత. ఓహ్! బగలాముఖి దేవతను ఆరాధించడం ద్వారా సింహరాశి వాళ్ళకు ఈ అంటిల్ జూన్ వరకు చాలా బ్రహ్మాండంగా వీళ్ళ గండాలన్నీ కూడా తప్పిపోయి శత్రుస్తంభన కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకు సంబంధించిన కలర్ సింహరాశి వాళ్ళు ఏది వేసుకోవాలి అంటే మెరూన్ కలర్ కానీ లేదా ఆరెంజ్ కలర్, ఈ కలర్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే. అంటే సింహరాశి వాళ్ళు మనకు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ సింహరాశి వాళ్ళు వచ్చేసి నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయాలి. ఇవి అనేది మనం ముఖ్యంగా అవాయిడ్ చేయడం ద్వారా చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇదండి సింహరాశి వాళ్ళకి సంబంధించిన ఓకే. ఫలితాలు.
సో నెక్స్ట్ కన్యా రాశి ఫలితాలండి. కన్యా రాశి వాళ్ళకు వీళ్ళు ఎట్లా అంటే సార్, వీళ్ళకు ఒకరుండి బాగా మోటివేషన్ చేయాలన్నమాట. అంటే పక్క నుంచి బాగా మోటివేషన్ ఇచ్చామనుకోండి, చాలా అద్భుతంగా టాకేటివ్ నేచర్ తోటి అది. మొత్తం ప్రపంచాన్ని తన వాక్ శక్తితోటి వీళ్ళు బంధనం చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళకు ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకు ఇప్పుడు ఒక మలుపు అంటే భారీ ట్విస్ట్ అనేది ఉంటుంది వీళ్ళకు. ఆ ట్విస్ట్ అనేది అది ఎంతటి అంటే కొన్నిసార్లు వెరీ పాజిటివ్‌నెస్ తీసుకురావచ్చు. ఒకసారి నెగెటివ్‌నెస్ కూడా తీసుకురావచ్చు. ఓకే. అది డిపెండ్స్ ఆన్ ద అంటే ఆ గోచార దశల ప్రకారం ఉంటుంది. కానీ ఈ కన్యా రాశి వాళ్ళు ఏమిటికైనా గానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళు బీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. మరి వీళ్ళు ఏది దేవతను ఆరాధించాలి అంటే, కన్యా రాశి వాళ్ళు కమలాత్మిక దేవతను దశమహావిద్య పరంగా ఆరాధన చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ కలర్ వైట్ కలర్ వేసుకోవాలి అంటిల్ జూన్ వరకు. వెరీ గుడ్ రిజల్ట్ ఉంటుంది. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఏదైనా ఉందా అంటే అది మైదా. మైదాతో చేసినది ఏదైనా కానీ కొంచెం మీరు జూన్ వరకు తినకోకుండా ఉంటే చాలా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ తులారాశి. తులారాశి. ఆ. తులారాశి వాళ్ళకి వచ్చేస్తే వీళ్ళు ఉన్నత విద్యలో పోవాలనుకున్న వాళ్ళకి చక్కటి టైం ఇప్పుడు. ఓకే. తర్వాత కొత్త అవకాశాలు ఇవన్నీ కూడాను తులారాశి వాళ్ళకి వస్తాయి. సూపర్. వెల్ బ్యాలెన్స్డ్‌గా మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే. న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు లాయర్స్‌కి కానీ, జడ్జెస్‌కి కానీ చాలా చక్కగా ఉంటాయి వీళ్ళకు. ఏదైనా వాళ్ళ ప్రమోషన్స్ పరంగా కానీ, ఒకవేళ వాళ్ళు జడ్జిలు అవుదాం అనుకున్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిషియల్ రిజల్ట్ ఉంటాయి. అప్పర్ స్టాండర్డ్స్‌కి పోవాలి లాలో ఉన్న రైట్. వాళ్ళకి, రైట్. న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ తులారాశి దాంట్లో ఉన్న వాళ్ళకి. తర్వాత వీళ్ళకొచ్చేసి మనము దశమహావిద్య దేవతలలో త్రిపుర సుందరి దేవత ఆరాధన చాలా బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది. ఓకే. వీళ్ళకు చాలా యోగం కూడా ఇస్తుంది త్రిపుర సుందరి దేవి. అచ్చా. తర్వాత వీళ్ళకు వచ్చేసిన కలర్ వచ్చేసి వేసుకోవాల్సిన కలరు రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్‌లో వేసుకోవడం చాలా మంచిది. అచ్చా. రెడ్ అండ్ బ్లూ ద్వారా కూడా వీళ్ళకి మంచి యోగం వస్తుంది. ఓకే. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి గుమ్మడికాయ బేస్డ్ అచ్చచ్చా. ఆ. ఏదన్నా కానీ వాళ్ళు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. గుమ్మడికాయ పంప్కిన్ గుమ్మడికాయ. బేస్డ్ అనమాట. ఇక వృశ్చిక రాశి వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఎలా ఉంటారంటేనండి, చాలా అంటే వాళ్ళకొచ్చే అవకాశాల కోసం వాళ్ళు ఎంత దూరం అంటే ఎంత ఓపికగా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి. ఆ పేషెన్స్ అనేది వీళ్ళకు నరనరాల్లో ఉంటుందన్నమాట. కానీ వీళ్ళు ఒక్కసారి బ్యాక్ ఫైర్ అయ్యారంటే మటుకు ఆ పరిణామాల్ని మనము తట్టుకోలేకపోతాము. కాబట్టి ఆ వృశ్చిక రాశి వాళ్ళతో ఇదే సమస్య. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళతో. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకు అవకాశాలు కూడా చాలా బాగా ఉంటాయి. కానీ వీళ్ళు కొంచెం రంగంలోకి దిగి పోరాటం చేయవలసి ఉంటుందండి. వీళ్ళు ఊరికే అవకాశాలు వస్తాయి అని చెప్పేసి ఇంట్లో కూర్చోవడం కాదు. అది ఉద్యోగస్తునికైనా, వ్యాపారస్తునికైనా కానీ వృశ్చిక రాశి వాళ్ళు అనేవాళ్ళు కంపల్సరీ మీరు ఫీల్డ్‌లోకి దిగే మీరు ఏదైనా కానీ తేల్చుకోవాల్సి ఉంటుంది. సో అలా చేయడం ద్వారానే వృశ్చిక రాశి వాళ్ళు తారాజువ్వలాగా పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వాళ్ళు కొలవాల్సిన దేవత తాంత్రిక పరంగా అయితే భువనేశ్వరి దేవత. తర్వాత వీళ్ళు ధరించవలసిన కలర్ వచ్చేసి హనీ కలర్ షర్ట్స్ లేదా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. తర్వాత వీళ్ళు కొంచెం ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ ఆల్కహాల్‌లో అంటే మనం బీర్, తర్వాత బ్రీజర్స్ ఇట్లా ఈ కైండ్ ఆఫ్ వీటిని మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంటిల్ మీరు జూన్ వరకు కూడాను.